ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో జరుగుతున్న డెవలప్మెంట్స్లో మన పెందుర్తి మెయిన్ రోడ్ డెవలప్మెంట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అక్కడ జరిగిన ప్రోగ్రెస్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా భోగవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ల్యాండ్పై ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేను లేఅవుట్ని సజెస్ట్ చేయబోతున్నాను. ఆ లేఅవుట్ గురించి తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా మన పెందుర్తి మెయిన్ రోడ్ డెవలప్ చేస్తున్నారు కదా, ఆ డెవలప్మెంట్ని చూడబోతున్నాం. అండ్ అలానే ఆ డెవలప్మెంట్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అని తెలుసుకోబోతున్నాం. అలానే మనకి మన పెందుర్తి జంక్షన్ నుంచి ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం కూడా చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మన పెందుర్తి జంక్షన్ ఎక్కడుందో మనం మ్యాప్లో చూడాలి. తర్వాత బ్యూటిఫుల్ విజువల్స్ని చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదే మన పెందుర్తి జంక్షన్ అనమాట. సో ఇదిగోండి, ఇది మెయిన్ జంక్షన్ అండ్ ఇది మనకి మన పెందుర్తి మెయిన్ రోడ్ అనమాట. అండ్ ఇలా ఉంది కదా, ఈ పైన బాణం ఆకారంలోని ఇది పెందుర్తి బైపాస్ అనమాట. సో అయితే మన విశాఖపట్నం ఉంది కదా, మన విశాఖపట్నం ఎన్ఏడి నుంచి టువర్డ్స్ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం గాజువాక నుంచి వస్తున్నప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తే మనం పెందుర్తి జంక్షన్ దాకా వస్తాం. ఈ జంక్షన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ NH16 లేకముందు ఒక బైపాస్ ఉండేది, చిన్న బైపాస్. సో అప్పుడు హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ రోడ్లోంచే వెళ్ళేవి. ఇప్పుడైతే 6 లేన్ అయింది, కానీ ఇంతకుముందు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే ఇదంతా కూడా సింగిల్ రోడ్ ఉండేది. అండ్ మొత్తం పెందుర్తి జంక్షన్ అంతా కూడా ట్రాఫిక్ ఉండేది. అండ్ ఈ హైవే వేసిన తర్వాత కూడా చాలా వరకు ట్రాఫిక్ అయితే ఉంది. ఈ ట్రాఫిక్ని తగ్గించడం కోసమే ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే రెడ్ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకైతే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట, ఉత్తరాంధ్ర శబరిమల. సో ఇక్కడ నుంచి మనకైతే ఆల్మోస్ట్ మన పెందుర్తి దగ్గర రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది ఆ జంక్షన్ దాటిన తర్వాత. సో ఇదిగోండి, ఈ ప్లేస్ వరకు రోడ్ని అయితే కొంచెం వైడన్ చేస్తున్నారు. సో ఆ వర్క్నే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో చూస్తారు కదా, ఇది మన పెందుర్తి మెయిన్ రోడ్ జంక్షన్ అనమాట. సో మనకి ఈ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలో మనం మొత్తం కంప్లీట్గా వర్క్ అప్డేట్ చూస్తాం అనమాట. అంటే ఇంతకుముందు వీడియో చూస్తే అప్పటికి అండ్ ఈ వీడియోకి చాలా వరకు చేంజ్ అయితే ఉంది. సో అందుకే నేను మీకు ఈ విజువల్స్ని చూపిస్తున్నాను. మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో. చూసారుగా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లో చూపించాను. అండ్ మీకు లేఅవుట్ గురించి చెప్పే కదా, ఇప్పుడు మీకు ఆ లేఅవుట్ని చూపించి తర్వాత విజువల్స్ని చూపించబోతున్నా. మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తగ్గరఫల్స్కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న SVS బెల్మౌంట్. VMRDA అండ్ రేరా అప్రూవల్స్తో SVS కన్స్ట్రక్షన్ రాజపులో జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్ లో 274 ఏకర్ మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1 లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 ఫీట్ డబుల్ రోడ్, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. SVS కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 ఫీట్ ప్రపోజ్ మాస్టర్ ప్లాన్ రోడ్, అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 ఫీట్ ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. తగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, అనిట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 మినిట్స్ లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు, విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. ప్రస్తుతం మనం అయితే ముందు చూస్తున్నాం కదా, ఇది రైల్వే ట్రాక్ అనమాట. మన విశాఖపట్నం నుంచి టువర్డ్స్ కొత్త వలస వైపు ఉంటుంది కదా పెందుర్తి దగ్గర, ఆ రైల్వే ట్రాక్. ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మన పెందుర్తి నుంచి టువర్డ్స్ పెనుగడ వెళ్తాం కదా, ఆ రోడ్లో చిన్న రోడ్ ఉంటుంది కదా, జంక్షన్స్ లెఫ్ట్ తీసుకోగానే ఆ రోడ్ దగ్గరికి అయితే వెళ్తాం. అండ్ ఆ ముందు మనకు బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా,
ఆ బ్రిడ్జ్ కూడా అదే. సో ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే అక్కడ నుంచి పెందుర్తి మెయిన్ రోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఇంతకు ముందు వరకు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను అండ్ చాలా వరకు మీకు అక్కడ జరిగిన వర్క్ ప్రోగ్రెస్ని చూపించాను. సేమ్ అలానే ఈరోజు వీడియోలో కూడా మీకు ఆ వర్క్ ప్రోగ్రెస్ని చూపించబోతున్నాను. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నట్లయితే మీకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి పెందుర్తిలో మెయిన్ రోడ్ డెవలప్ అవుతుంది కదా, ఆ డెవలప్మెంట్ని మనం అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ర్యాంప్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ర్యాంప్ స్టార్ట్ అయ్యే ముందే మనకి లెఫ్ట్కి రైట్కి 2 వేలు అయితే ఉన్నాయి. లెఫ్ట్లో మనం వెళ్ళాం అనుకోండి కొన్ని ఏరియాస్కి వెళ్ళొచ్చు అండ్ రైట్లో వెళ్తే కొన్ని ఏరియాస్కి అయితే వెళ్ళొచ్చు. అటు నుంచి వచ్చేటప్పుడు మనం వెళ్తే మనం రైల్వే స్టేషన్ కూడా పెందుర్తి నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కంప్లీట్గా రోడ్ డెవలప్మెంట్ అనేది జరుగుతున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడైతే ఫిల్లింగ్ జరుగుతుందన్నమాట. లెఫ్ట్లో రైట్లో డ్రైన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు అది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల డ్రైన్ ఓపెన్గా ఉంది, కొన్ని చోట్ల క్లోజ్ అయ్యి ఉంది. అది కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం ఇలా ముందుకు వెళ్ళగానే మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి రోడ్ ఎంత వైడ్ అయిందనేది. అండ్ లెఫ్ట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా అక్కడ జరిగిన డ్రైన్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. ఇది మన పెందుర్తి మెయిన్ రోడ్ జంక్షన్ అనమాట. సో ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే టువర్డ్స్ కొత్త వలస, స్ట్రైట్గా వెళ్ళామంటే టువర్డ్స్ ఆనందపురం, రైట్గా వెళ్ళామంటే టువర్డ్స్ ఎన్ఏడి కన్నా ముందు సింహాచలం కన్నా ముందు వేపగుంట, దానికన్నా ముందు సుజాత నగర్, చిన్నముషిరివాడ, మళ్ళీ మన పెందుర్తి పోలీస్ స్టేషన్ అండ్ తర్వాత మన పెందుర్తి జంక్షన్. ఇలా చాలా ఏరియాస్కి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా బిఆర్టీఎస్ రోడ్ వైపు అయితే ఉంటుందన్నమాట. సో ఈ బిఆర్టీఎస్ రోడ్ అలా వెళ్ళి ఎన్ఏడికి అయితే కనెక్ట్ అవుతుంది. సో మనకు కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో ఎన్ఏడి అయితే ఉంటుంది. అలా ముందుకు రాగానే ఒక ఏరియా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ టువర్డ్స్ మన కొత్త వలస వైపు చూసాం అనుకోండి, అప్పుడు మనకి మన నేషనల్ హైవే 16 కూడా కనిపిస్తుంది. సో నేషనల్ హైవే 16 నుంచి మనకి అక్కడ ఇంటర్చేంజ్ అని వచ్చిందంటే డైరెక్ట్గా మనం ఆ హైవేలో ఎంటర్ అయ్యి టువర్డ్స్ మన ఎయిర్పోర్ట్ వైపు కానీ లేదా టువర్డ్స్ అనకాపల్లి వైపు కానీ ఈజీగా వెళ్ళొచ్చు. ఆ ముందు కనిపిస్తుంది కదా అక్కడే ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కొన్ని కారణాల వల్ల అది ఆగింది. సో మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం ఈ రోడ్లో జరిగిన డెవలప్మెంట్ని చూసుకుంటూ. సో అక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా లెఫ్ట్లో రైట్లో డ్రైన్ వర్క్స్ అండ్ అలానే మనకి అక్కడ లెఫ్ట్లో రైట్లో రోడ్ వైడ్ అయింది. ఆ వైడ్ అవుతున్నట్టు మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. ఎక్కడైతే రోడ్ వైడ్ అయిందో ఆ ప్లేస్లోని కంప్లీట్గా ఫ్లైఓవర్స్తో మనకి ఫిల్ అయినట్టు కూడా క్లియర్ కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఈ మెయిన్ రోడ్డు చాలా కంజెస్ట్గా ఉండేది అండ్ అలాగే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. సో ఇప్పుడు ఈ రోడ్ వైడనింగ్ అవడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ తగ్గుతుంది అండ్ అలానే మనకు ఆల్రెడీ ఒక బైపాస్ కూడా ఉంది కాబట్టి హెవీ వెహికల్స్ ఇటు రావట్లేదు. సో దానివల్ల ఇంకా చాలా ట్రాఫిక్ తగ్గింది. మీరు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూసారనుకోండి, మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. సో అప్పుడు ఈ రోడ్లో ఎలాంటి ట్రాఫిక్ ఉండేది, ఎన్ని బాధలు పడాల్సి వచ్చేది ట్రాఫిక్ జంక్షన్ దాటాలంటే చాలా ఇబ్బందులు పడుతూ వెళ్ళే వాళ్ళం. సో ఆ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇప్పుడు అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. అలానే మన ఉంది కదా జుత్తాడ నుంచి అటు వేపగుంట రోడ్డు కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ స్టాటస్ని కూడా నేను తొందరలో మీకైతే చూపించబోతున్నాను. మీకు ఆల్రెడీ తెలిసింది కదా ఈ రోడ్ అయితే మనకి ఆల్మోస్ట్ బైపాస్ అన్నీ కూడా డెవలప్ అవుతుంది. కానీ ప్రస్తుతం మన అయ్యప్ప స్వామివారి టెంపుల్ ఉంది కదా అక్కడ వరకు డెవలప్ చేస్తున్నారు. సో మనకి చాలా క్లియర్గా మధ్యలో కూడా వర్క్ జరిగినట్టు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయ్యప్ప స్వామివారి టెంపుల్ వరకు చూపించుతూ ఉంటుంది. సో ఇటువైపు ఇంకా పెద్దగా చేంజ్ ఏం లేదు కాబట్టి ఇంక నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇంక మీరు చూస్తున్నారు కదా మీకైతే చాలా క్లియర్ కనిపించింది ఈ రోడ్లో జరిగిన డెవలప్మెంట్ అయితే. అలానే మనం ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనమైతే మళ్ళీ జంక్షన్ దాకా వెళ్ళి అక్కడ నుంచి టువర్డ్స్ మన NH16 వైపు వెళ్తాం. సో అప్పుడు కూడా మీరు విజువల్స్ అయితే చూడొచ్చు. ఇంకా మీరు చూస్తున్నారు కదా మీకైతే చాలా క్లియర్గా మన పెందుర్తి జంక్షన్ మొత్తం కనిపిస్తుంది అండ్ అలాగే పెందుర్తి ఏరియా కూడా మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మన పెందుర్తి మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్లో నేను వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంది ఒకటే, కొన్నిసార్లు చాలామంది రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు అండ్ అలాగే బిఆర్టీఎస్ రోడ్లో కూడా రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు. రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో రాంగ్ రూట్లో వెళ్ళకుండా ఉంటే ప్రమాదాలు తగ్గే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకే రాంగ్ రూట్లో వెళ్ళకుండా ఉంటారు అనుకుంటున్నాను. సో మనమైతే పెందుర్తి జంక్షన్ దాటి ముందుకైతే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ కూడా మనకి చాలా వరకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అండ్ అలాగే చాలా వరకు మనకి ఈ ప్లేస్లో కూడా డెవలప్మెంట్స్ అనేవి అవుతున్నాయి అండ్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను మీకు తొందరలో చూపించబోతున్నాను. సో మళ్ళీ మనమైతే వెళ్తున్నాం ముందుకి. మనం ముందుకు వెళ్తున్నప్పుడు చూడొచ్చు అక్కడ ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, గూడ్స్ ట్రైన్.
చాలా బ్యూటిఫుల్గా విజువల్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయింది. గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ట్రైన్ కూడా రాబోతుందన్నమాట. అది కూడా మీరు క్లియర్గా చూస్తారు ట్రైన్ ఎలా వెళ్తుంది అనేది. సో మనం ఇప్పుడు ఇలా రైట్ తిరిగా అనుకోండి, ఆ ట్రైన్ వెళ్తున్నట్టు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అదిగోండి ఆ ముందు ట్రైన్ వెళ్తుంది చూసారా, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా విజువల్ అయితే. ఇప్పుడు మనం అయితే అలా NH16 దాకా వెళ్తాం. ఆ ముందు మనకి కనిపిస్తుంది కదా అదే NH16 అనమాట. సో అక్కడ మనకి తెలిసిందే కదా వెహికల్స్ అనేవి అలా వెళ్తూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు కొంచెం బిజీగానే ఉంటుంది ఈ రోడ్ అయితే. సో ఇంకా మనం అయితే ఆల్మోస్ట్ మన పెందుర్తిలో జరిగిన డెవలప్మెంట్ మొత్తం చూసాం అనమాట. సో వీడియోలో ఉంది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ అలాగే మీకు ముందు చూపించా కదా, మీలో ఎవరైనా లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలోని ఆ లేఅవుట్ని కూడా చూపించాను. సో మరి మనమైతే ఇంకా వీడియోని ఎక్కడ ఎండ్ చేయబోతున్నాం అనమాట. సో మరి మీకు కానీ వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ని అలా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.